నిన్న జరిగినటువంటి సభ జీవన్ రెడ్డి గారికి అక్కడ వేదిక మీద పదవి ఇవ్వటం అనేది అది విచిత్రమేం కాదు. ఆల్రెడీ ముందే మాట్లాడుకుని ఉంటాడు. ఆయన మూడు రోజులు ముందే వచ్చి కలిసి వెళ్ళాడు కదా ఇక్కడ. అంటే తర్వాత పదవులు ఖరారు చేసిన నువ్వు జాయినింగ్స్ గురించి లేదు చేరటానికి ముందే ఒక మాట లేకుండా అలాంటివి జరగవు కదా. అది అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయమేం కాదు. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద కొంత దృష్టి పెట్టి ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కూడా ఇందాక క్లియర్గా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అలాగే వాళ్ళు కేటాయించిన గృహాలు, దానికి సంబంధించిన నిర్మాణాలు రెండు ప్రభుత్వాలు చేయలేదు అని మాట్లాడారు ఆయన. అలాగే ప్రకటనలకు సంబంధించి కూడా మనకి కంపారిటివ్గా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే, అంటే సౌత్లో ఇక్కడ తెలంగాణలో కొంచెం ఫోకస్డ్గా ప్రచారం కూడా చేస్తున్నారు వాళ్ళు బలంగానే. హోర్డింగ్స్ కావచ్చు, లేకపోతే మెట్రో స్టేషన్స్లో వాళ్ళ ప్రచారం కావచ్చు. కొంత దృష్టి ఉంది తెలంగాణ మీద, బీజేపీ దృష్టి ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు సౌత్లో ప్రధానంగా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ టోటల్గా కంట్రోల్లోకి వచ్చేసింది. అక్కడ మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ మూడు ప్రాంతీయ పార్టీలు కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేటువంటి ఒక ఈక్వేషన్ వచ్చేసింది నిన్న. బాబు జగన్ పవన్ డీలిమిటేషన్ కి సంబంధించి ఆయన వాళ్ళ ముగ్గురు మాట్లాడింది ఒకటే కదా, ఒకే పద్ధతిలో వ్యవహరించారు. జగన్ గారు డీలిమిటేషన్ అనుకూలంగా ఓటేయడం జరిగింది కాబట్టి అది సెటిల్ అయిపోయింది. తెలంగాణకు సంబంధించి కొంత వ్యతిరేక మాటలు అవి నడిచినాయి. ఇక్కడ కేసీఆర్ గారు డీలిమిటేషన్కి వ్యతిరేకంగానూ ఉన్నాడు. అలాగే గతంలో వరంగల్లో వీళ్ళ పార్టీకి సంబంధించిన సభ, బీఆర్ఎస్కి సంబంధించిన సభ జరిగినప్పుడు ఆయన ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు కేసీఆర్. అంటే కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడాల్సి వచ్చిన సందర్భాల్లో మాట్లాడుతున్నాడు, కానీ ఏపీలో జగన్ అలా మాట్లాడట్లేదు. చాలా స్పష్టంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అంటే వెళ్ళి ఇండికేట్ చేసినప్పటికీ ఆయన కగారు మీద మాట్లాడటానికి ఇష్టపడలేదు. తర్వాత చాలా అంశాల్లో మేము కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్ళే మూడ్లో ఉన్నానన్నట్టుగా కనిపించట్లేదు ఆయన. అదొక దారుణం అక్కడ. అంటే ప్రతిపక్షం లేదు అక్కడ. కనీసం కేసీఆర్ మాట్లాడుతున్నాడు, అక్కడ అది కూడా లేదు. అంటే టోటల్గా ప్రతి చోట అన్ని పార్టీలని కంట్రోల్లోకి తీసుకోవడం ఏదో పద్ధతిలో ఇక్కడ కూడా జరిగింది కదా ప్రయత్నం. ఇక్కడ కూడా సిబిఐ ఎంక్వైరీ అనే దాంతో ఒక ప్రయత్నం గత అసెంబ్లీ సమావేశాల్లో ఆ ప్రయత్నం కూడా జరిగింది కదా. అంటే ఎవరినైనా, అంటే వీళ్ళ దగ్గర ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది. ఆపరేటివ్ సిస్టంతో అన్ని పార్టీలని కంట్రోల్లోకి తీసుకోవడం అనే ప్రోగ్రాం జరుగుతోంది. అయితే ఇక్కడ నిన్న కేసీఆర్ గారు ఒక మాట చెప్పాడు ఆ సభలో. నేను అధికారంలోకి రాగానే హైడ్రా రద్దు అనేటువంటి దాని మొదటి సంతకం హైడ్రా రద్దు అన్నాడు ఆయన. హైడ్రా అంటే కేవలం అదేదో రేవంత్ రెడ్డి గారు పట్టుకొచ్చాడని నేను అనుకోవడం లేదు. చాలా స్పష్టంగా, అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా భారతదేశంలో కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవటం అనే ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది ప్రభుత్వాలు అన్ని చోట్ల. కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందులో భాగమే అన్ని మొన్న భూదాన్ భూముల మీద అక్కడ జరిగినటువంటి ఖమ్మంలో జరిగిన వ్యవహారం కావచ్చు, ఇతర అక్కడ జరిగింది. తర్వాత గతంలో ప్రభుత్వం కేటాయింపులు జరిపిన భూములు కూడా వెనక్కి తీసుకుని ఆక్యుపై చేయలేదు అనే ఉద్దేశంతో నాగర్గుల్ ప్రాంతంలోనూ అక్కడ వెళ్ళిన పరిస్థితి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ని సెక్యూర్ చేసుకునేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే హైడ్రా తీసుకొచ్చారు. అంటే ఏం చేస్తారు వీళ్ళు, ఈ గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేసుకొని కార్పొరేట్లకు ఫెసిలిటేట్ చేయటం అనేది ప్రోగ్రాం. దానికోసం ల్యాండ్ పూలింగ్ కూడా చేస్తున్నారు జనాలకి. అంటే ప్రజలు జీవించే హక్కుతో పాటు ఆస్తి హక్కు కూడా పోయే ప్రమాదం వస్తుంది. అంటే చాలా క్లియర్గా కార్పొరేట్ రాజ్యం కాదు కానీ కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్లోకి దేశం వెళ్తోంది. అంటే భూములు చాలా 1000 రూపాయలకి ఎకరం భూమి ఇచ్చేస్తున్నారు అక్కడ ఏపీలో. 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసి ఆయన అమరావతి పేరుతో వాటిని అలా ఇస్తానని ఆఫర్లు ఇస్తున్నాడు కదా చంద్రబాబు గారు. ఇస్తేనే అమరావతి అని కూడా బెదిరిస్తున్నాడు వాళ్ళు.
సరే అది ఏం జరిగినప్పటికీ మొత్తం అన్ని చోట్ల నడుస్తున్నది Okay. ల్యాండ్ పూలింగ్ అనేది. ఓకే. తెలంగాణలో కూడా చూసాం కదా, ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో ల్యాండ్ పూలింగ్ కోసం వెళ్ళటము, జనాలు ఇళ్ళకి తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. ఈ వ్యవహారంలో హైడ్రా మీద సీరియస్గానే ఒక వ్యతిరేక స్టాండ్ తీసుకుని అంటే ల్యాండ్ పూలింగ్ మీద అలాగే ఈ గవర్నమెంట్స్ ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఈ సోషలిస్ట్ అంటే కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మీద స్పష్టమైన వ్యతిరేక అభిప్రాయం ఏమైనా ఉందా బీఆర్ఎస్కి, అలా పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉందా, ఇలాంటి చాలా కీలక విషయాల మీద లోతుగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏదో నేను అధికారంలోకి రాగానే హైడ్రా అనే దాన్ని పాతరేస్తాను లేకపోతే సముద్రంలో పారేస్తాను, ఇవన్నీ మాట్లాడటానికి వినటానికి బాగానే ఉంటాయి కానీ అంత ఈజీ వ్యవహారం కాదు. ఈ దేశంలోకి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా మొదలైంది నరసింహారావు గారి రోజుల్లో. ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీలన్నీ దాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాయి. 95 నుంచి యాక్టివేట్ అయ్యింది ఇది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా నడుస్తుందా, నడిచే పరిస్థితి ఉందా అనేది ప్రశ్న. కాబట్టి నేను మొత్తం నిన్న జరిగినటువంటి టోటల్ పొలిటికల్ దీనిలో సంక్షేమ పథకాలు వీళ్ళేం అమలు చేశారు, వాళ్ళేం అమలు చేశారు, ఈ గొడవ కంటే కూడా హైడ్రా మీద ఆయన సీరియస్గా సీరియస్గా ఉన్నాడు. ఓకే, సీరియస్గా నిలబడతాడా అనేది ప్రశ్న. రేపు అంటే సంతకం పెట్టడం ఆయన వస్తే నో సంతకం పెట్టడం విషయంలో కూడా నాకు డౌట్ లేదు. కానీ దాన్ని ఏదో పద్ధతిలో తూట్లు పడవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే చాలా కాన్షియస్గా ఈ దేశం లిబరలైజ్డ్ దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత, మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత ఎవరైనా సరే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే ప్రధాన కార్యక్రమంగా మారింది. దానికి వ్యతిరేకమైన స్టాండ్ ఆయన రకరకాలుగా కేసీఆర్ గారు నేను ఇందాక చెప్పినట్టుగా కగారు మీద ఓపెన్గానే మాట్లాడాడు. ఆయన చాలా విషయాల్లో ఓపెన్గా మాట్లాడుతున్నాడు. దీని మీద కూడా ఒక సీరియస్ డిస్కషన్ కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మీద, ప్రజల ఆస్తి హక్కు మీద జరుగుతున్న దాడుల మీద, అంటే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజల దగ్గర నుంచి భూమి తీసుకుని అది 3 కోట్లు 4 కోట్లు విలువ చేసే భూమి కూడా తీసుకుని ఆయన అన్నాడు కదా 1000 రూపాయలకి 500కి ధారాదత్తం చేసేటువంటి పరిస్థితుల మీద వీళ్ళ ప్రోగ్రామ్ ఏమిటి అనే దాని మీద క్లారిటీ రావాల్సినటువంటి అవసరం. రేవంత్ రెడ్డి గారికి చురకలు అంటించాడు ఆయన. ఏది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలేషన్ మొత్తం భూస్థాపితం అయిపోయింది. సో అది మెయిన్ రోడ్డు మీద ఉన్నదేమో రియల్ ఎస్టేట్ గొడవ వేరు. ఆయన మాట్లాడారు, ఆ విషయం కూడా మాట్లాడారు, భూముల విషయం కూడా మాట్లాడారు. అదే కేంద్రం మాట్లాడారు. ఈయన అది తెలంగాణ రాష్ట్రం గురించి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఉన్నదేమో 3 కోట్లు, లోపల ఉన్నదేమో 1 కోటి రూపాయలు అట్లా పరిస్థితికి వచ్చేది ఇది వరకు ఉండేది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, అందరు భూముల రేట్లు పెరిగి చాలా హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు చూస్తే కొనేవాడు ఎవడో లేడు, అమ్మేవాడు తప్ప అని మాట్లాడారు. రియల్ ఎస్టేట్ బిజినెస్, ఈ స్పెక్యులేషన్ గొడవ అది డిఫరెంట్ గా చెప్తున్నా. ఎక్కడ కూడా భూముల విషయంలో ప్రజల కాడను ఇట్లాంటివి పెట్టి తీసుకుంటుంది. వాళ్ళు మాత్రం తక్కువ అమౌంట్ కు అదానికో ఎవరికో కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్పొరేట్ వ్యవస్థకే కేంద్ర ప్రభుత్వం అంటే కాదండి, అన్ని ప్రభుత్వాల కార్యక్రమం అదే నడుస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కూడా ప్రోగ్రాం ప్రకారమే వెళ్ళింది అది. అంటే మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకమైన స్టాండ్తో వీళ్ళు వెళ్ళినట్టుగా మనకేమీ ఆధారాలు ఏం లేవు. ఇప్పుడు ప్రత్యేకించి హైడ్రా గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన దీని మీద ఓపెన్గా స్టాండ్ ఏంటి, ఈ ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అలాగే ఫార్మాసిటీకి సంబంధించి ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాడు ఆ రోజు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని క్యాన్సిల్ చేసి ఫార్మా క్లస్టర్ల పేరుతో ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. ఇది ఒక ప్రోగ్రామ్ నడుస్తోంది. నా క్వశ్చన్ ఏంటంటే ఈ కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మీద ఓపెన్గా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనేది వాళ్ళు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అంటే ఆయన నిన్న మాట్లాడేది అదే ప్రధానం కాబట్టి జీవన్ రెడ్డి అందులో చేరటం ఇవన్నీ సహజమే. ఆయన అంటే ఐడెంటిటీ క్రైసిస్ అక్కడ ఆయన. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు సార్, ఏంటంటే మేము 10 ఏళ్ళు 34 వరకు మేము అధికారంలో ఉంటాం, మమ్మల్ని ఎవరిని మమ్మల్ని ఇక్కడ దించుకోవాలి కదపలేరు. ఇదే బీఆర్ఎస్ పార్టీని
ఏదో 400 మీటర్ల లోతులో భూమిలో భూస్థాపితం చేస్తారు. ఇవన్నీ జరుగుతాయండి. ఇదే మాట ఆయన చెప్తాడు, మేము గెలిస్తే మేము అంటే ఇప్పుడు అదే 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అనే అంశాలు ఏం కలిసి వచ్చే అంశాలు అక్కడ కూడా మాట్లాడుతున్నారు కదా, 25 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని ఏపీలో 30 ఏళ్ళు అన్నాడు జగన్ గారు అన్నారు. ఈయనేమంటున్నాడు, ప్రజలు ఏదైనా సమస్యతో ఆయన దగ్గరికి వెడితే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్తున్నాడు జగన్. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఆ తర్వాత నేను వస్తాను, నేను తీరుస్తాను అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాను. నేను వస్తాను, నేను తీరుస్తాను అనే స్లోగన్ ఇస్తున్నాడు ఆయన. అలా ఎలా కుదురుతుంది? 3 ఏళ్ళు వాళ్ళ జీవితాలు ఏంటి, రోడ్డు మీదకి వచ్చి మీ ప్రోగ్రామ్ ఒకటి ఉండాలి కదా. అందుకని కంపారిటివ్గా ఆంధ్రాలో ఉన్న ప్రతిపక్షంతో పోలిస్తే ఇక్కడ ప్రతిపక్షం సమ్ బెటర్గా కనిపిస్తోంది. అయితే అసెంబ్లీలో ప్రజెన్స్ లేదు అనే మాట వాస్తవమే. అసెంబ్లీలో ప్రజెన్స్ లేదు, అసెంబ్లీలో చేయాల్సిన యుద్ధం చేయట్లేదు, అక్కడ చేయట్లేదు, ఇక్కడ చేయట్లేదు, అక్కడ టోటల్ 0. ఇక్కడ కొంత మేరకు నడుస్తోంది. కేసీఆర్ గారి అపియరెన్స్ కనిపించడం లేదు. ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ బాగుంటుంది అంటారా కేసీఆర్ గారిది? ఏమో, ఆయన యాక్టివేట్ అయ్యాను, నేను వచ్చాను. 2024లో అదే మాట అన్నాడు ఆయన, 2025లో కూడా అదే మాట అన్నారు ఆయన. వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ఆయన ఎప్పుడు ఏమేమి మాట్లాడారు వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎమోషన్ని రైజ్ చేయటం, పొలిటికల్ ఎమోషన్ని రైజ్ చేయటం అనే విషయంలో ఆయనకు ఒక మాస్టరీ ఉంది. అదే నిన్న చేసింది ఆయన. కానీ దీని మీదే కథ నడపగలరా? దీని మీదే కథ నడపటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. చేయాల్సిన ఫైట్ పెద్దదే. ఓపెన్గా కొన్ని సందర్భాల్లో ఆయన స్టాండ్స్ చెప్తున్నాడు. ఆ చెప్పిన స్టాండ్ మీద వాళ్ళు నిలబడతారా లేదా అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు నేను ఫైనల్గా ఒక మాట అడుగుతాను. అంటే నిజంగానే ఈరోజు హైడ్రా మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. నిన్న కేసీఆర్ గారు